జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే, దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? గురు బలం ఉందా? శని బలం ఉందా? ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు, కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు. అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో. చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు? ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి, అక్కడ గనక అష్టకర్గ బిందులు ఏ 4, 5, 6 ఇచ్చి ఉంటే, ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు. మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి, ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది
ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి. కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి. కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి. నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్లి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్లి కావట్లేదు. వై? మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు. అందరూ హోమం చేపించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జమ్ స్టోన్ వేసుకోగానే కోట్లు సంపాదిస్తాము, దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి. లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18వ తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే. 2025వ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా శని భగవానుడు మనకి 2025 మార్చి 30వ తేదీ తర్వాత ద్వితీయానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ జన్మరాశి ఏదైతే మీరు 2.5 సంవత్సరాలు జన్మ శని నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, అవమానాలు, అపవాదాలు, శారీరకంగా కావచ్చు, ఇటు మానసిక పరమైన ఇబ్బందులు, తర్వాత వృత్తిరీత్యా ఇబ్బందులు, వ్యాపార రీత్యా ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. అయితే ఇక మీద జన్మ శని యొక్క దోషం తొలగిపోయి మనకి శని భగవానుడు ద్వితీయానికి వెళ్తున్నాడు. తర్వాత ఇక్కడ గురుగ్రహానికి చూసుకున్నట్లయితే 2025 మే 13వ తేదీ నుంచి చతుర్థ స్థానంలో ఉంటున్న గురువు పంచమానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. అంటే ఈ ఒక సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకి ఒక్క గురుబలము మిమ్మల్ని సేవ్ చేస్తుంది అని తెలుసుకోవచ్చు. ఇక 2025 మే 18వ తేదీ తర్వాత రాహు జన్మరాశికి రావడము, కేతువు సప్తమానికి వెళ్ళి సంచారం చేయడము. సో ఇవి ఒక గ్రహ సంచారం ఏర్పడుతున్నది. ముఖ్యంగా శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఒకలాగా ఫలితాలు, ద్వితీయానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ద్వితీయానికి వెళ్తున్నాడు కాబట్టి ఈ ఒక ఫ్యామిలీ రిలేటెడ్ కాస్త డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఫ్యామిలీలో కొంతమందితో మీరు సరిగ్గా మాట్లాడలేకపోవడము, వాళ్ళతో మాట వదిలి మీ అంతకు మీరు ఉండడము, కొద్దిగా ఆర్థిక రీత్యా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడం లాంటిది, కొద్దిగా వేళకు సరైన భోజనం చేయలేకపోవడం లాంటిది, ఇలాంటివి కొద్దిగా మీకు జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మే 13వ తేదీ తర్వాత గురు పంచమానికి వెళ్తున్నాడు. అంటే మీకు సంపూర్ణమైన గురుబలం అనేది రాబోతున్నది. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఏదైతే ఇబ్బందులు మీరు ఫ్యామిలీ పరంగా చిన్నపాటి ఈ ఒక ఆకస్మికంగా డబ్బు పరంగా ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉంటారో, ఇప్పుడు గురుబలం అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. సో మీకు ఈ శని నుంచి జన్మరాశిలో ఉంటున్న రాహు వలన, ఈ యొక్క సప్తమ స్థానంలో ఉంటున్న ఈ యొక్క కేతు వలన కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఈ పంచమ స్థానంలో ఉంటున్న గురుబలం వలన ఆ డిస్టర్బెన్సెస్ మీరు మేనేజ్ చేసుకొని వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. సో ఏది పట్టించుకోకుండా మీరు హ్యాపీగా మీ ఉద్యోగము, మీ వ్యాపారము, మీ ఫైనాన్షియల్ విషయంలో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా మీరు అభివృద్ధిగా వెళ్ళడానికి అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన రీత్యా మంచి ఫలితాలు ఏర్పడబోతున్నాయి మీకు ఈ ఒక పంచమ గురువు నుంచి. సో ఇలాంటివి. తర్వాత
పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ జన్మరాశిలో ఉంటున్న రాహు వలన కొద్దిగా భయం అనేది ఏర్పడినప్పటికీ, సప్తమ స్థానంలో ఉంటున్న కేతు వలన కొద్దిగా మ్యారేజ్ లైఫ్‌లో డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ, ఈ పంచమంలో గురువు ఉంటున్నాడు కాబట్టి, ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ అవి అక్కడికక్కడికే ఆగిపోవడము, మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడము, బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు సాగే ప్రయత్నాలు మీకు ఫలితాలనేది చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిగా రిలీఫ్ అనేది కనిపిస్తుంది అనేది తెలుసుకోవచ్చు. జన్మరాశిలో ఉంటున్న శని మనకి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఆ నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గడానికి అవకాశాలుంటాయి. అష్టకర్గ బిందువులు చూసుకోండి. శని అక్కడ ద్వితీయ స్థానానికి ఎన్ని అష్టకర్గ బిందువులు 0, 1, 2 ఇచ్చి ఉంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 3, 4, 5, 6 అష్టకర్గ బిందువులు ఇచ్చి ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. తర్వాత పంచమ స్థానానికి ఇప్పుడు గురువు వచ్చాడు, గురుబలం వచ్చింది, బాగుంది అని చెప్తున్నాం. బట్ అక్కడ అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. 4, 5, 6 ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ పీరియడ్ అని మీకు చెప్పొచ్చు. ఆ తర్వాత దశాభుక్తి కూడా మీరు మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దశాభుక్తి బాగా ఉంటే ఇక్కడ గోచరంలో పెద్దగా మీకు డిస్టర్బెన్సెస్ అనేది రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి కుంభరాశి వాళ్ళకి 2025వ సంవత్సరంలో ఒక రిలీఫ్ అనేది కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా కొద్దిగా రాహుకేతుల శాంతి కాళహస్తిలో చేపించుకొని రావడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి మీరు నువ్వుల ఒత్తులని వెలిగించడానికి ప్రదోష కాలంలో ప్రయత్నం చేసుకోండి. మానకుండా ఓం నమ శివాయ మంత్రం చదువుకోవడము, తర్వాత మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, తర్వాత గురువారం కూడా దత్తాత్రేయ లేదా రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడము చాలా మంచిది. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.